మంచి స్టార్ట్ చేసిన సగం వరకు ట్రావెలింగ్ అయిపోయింది, ఆ విధంగా ఉంటుంది. సో మీకు ఇక్కడికి తీసుకురావడానికి కారణం ఒకటే, మీరు ఒక మంచి ఉద్దేశంతో పని చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ ఫార్మ్ ఫిలప్ చేశారా అందరు? కరెక్ట్. కొంతమంది ఎగ్జామ్ ఫిలప్ లేకున్నా కూడా అంటే చూసుకోవడానికి వచ్చేవారు, అది కూడా తప్పు లేదు. కానీ మీరు ఎగ్జామ్ ఏ రోజు ఫిలప్ చేస్తే ఎగ్జామ్ ఫార్మ్, ఆ రోజు నుంచి మీ లోపల ఒక మార్పు రావాలి. ఏం మార్పు రావాలి? ఇంతకు ముందు మీ టైం మీది, ఇష్టం ఉంటే టీవీ చూస్తాము, ఇష్టం ఉంటే ఫ్రెండ్తో మాట్లాడతాము, ఇష్టం ఉంటే తిరుగుతున్నాము, మూవీ చూస్తాము, అన్ని విషయంగా. ఏ రోజు మీరు ఇప్పుడు కూడా పోస్ట్ ఆఫీస్ అంటే ఆన్లైన్ ఫిలప్ ఉంటుంది కదా, మా టైంలో పోస్ట్ ఆఫీస్లో మనం వెళ్ళి కొట్టేవాళ్ళు. ఎగ్జామ్ ఫార్మ్ పోస్టల్ బాక్స్లో ఇస్తే ఆ రోజు నుంచి మీ టైం మీది లేదు. ఎవరికి టైం అయిపోతుంది? ఎవరిది? ఆ ఎగ్జామ్కి. ఆ రోజు నుంచి మీరు ఏ ఎగ్జామ్కి ఫార్మ్ ఫిలప్ చేశారా వాళ్ళు కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. -1, -2, -3, 100 ఉంటే 99, 98, 97. సో దాదాపు 4-5 డేస్ ఆల్రెడీ పోయింది. ఎన్ని రోజు? 1 వీక్, వారం వరకు పోయింది. కానీ వారం వరకు పోయినా కూడా మీరు కరెక్ట్ ప్లేస్లో వచ్చారు, అది మేము మీకు అష్యూర్ చేస్తున్నాము. ఫ్యాకల్టీ గారు చెప్పిన విషయం మేము కూడా మర్చిపోయాము. 2015 అప్పుడు తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చినప్పుడు నేను వరంగల్ ఎస్పీ ఉన్నప్పుడు ఏదో చేయాలి. సమ్మర్ మంత్, మే మంత్, 15th మే టైంలో మేము ప్లాన్ చేస్తే కొంతమంది మా సిబ్బంది వచ్చి చెప్పారు, సార్ బాగా వేడి ఉంది సార్, తట్టుకోలేకపోతున్నారు. నేను చెప్పాము నో ప్రాబ్లం, వి విల్ పుట్ జనరేటర్. మనము జనరేటర్ పెట్టి జనరేటర్లో పెట్రోల్ పోసి నడిపించాము 21 డేస్ అండ్ ఎవరు పోలేదు. వాళ్ళు అంతా తలుపులో ఉన్నా కూడా, అంటే అప్పుడు కాలేజ్ తలుపు ఉంటుంది, ఆ కారణంలోనే మనం అప్పుడు స్టార్ట్ చేసాము. సో తలుపు ఉన్నప్పుడు కూడా చాలా మంది 1500+ ఉండి మన మీద నమ్మకం పెట్టి వాళ్ళు చదివారు. ఒకేసారి అందరికీ వచ్చేస్తుంది అట్లా లేదు. కానీ మీరు ఒకసారి ఈ ట్రాక్లో ఉంటే, ఈ ట్రైన్ అట్లా ఉంటుంది, ట్రైన్లో మీరు కరెక్ట్ ట్రాక్లో ఉన్న వెనుక ముందు ఉంటుంది. అంటే రాజధాని ఉంటే కొంచెం ముందుకు పోతుంది, డీజిల్ ప్యాసింజర్ ట్రైన్ ఉంటే కొంచెం స్లోగా పోతుంది. కానీ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి మీరు ట్రాక్ మీద ఉంటే తప్పకుండా చేరుకుంటున్నారు. నమ్మకం ఉందా? ఎందుకు? అందరికీ వేరే వేరే కెపాసిటీ ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఈయన మంచి వాళ్ళు, ఈయన చెత్త వాళ్ళు, ఈయన చాలా ఇంటెలిజెంట్, ఈయన మూర్ఖుడు, ఆ డివిజన్లో నాకు ఎప్పుడు కూడా నమ్మకం లేదు. ఇది మనము చేసిన డివిజన్తో మనకు నష్టం. ఏ మనిషి ఉంటే ఏ రోజు వాళ్ళు నిశ్చయం చేసిన రేపు నుంచి, ఈ రోజు ఇప్పటి నుంచి నేను ఇది సాధించుకోవడానికి నా దగ్గర ఉన్న అన్ని విషయం, తప్పు విషయం త్యాగించి మంచి విషయం అనుగ్రహించి పని చేస్తాము. ఆ రోజు నుంచి వాళ్ళకి సక్సెస్ ష్యూర్ ఉంది. ఉందా లేదా? సో మార్పు మీ లోపల రావాలి. ఆ మార్పు తీసుకురావడానికి మేము మీకు ఒక అట్మాస్ఫియర్, మీకు ఒక మాహౌల్ ఇస్తాము. మాహౌల్ అంటే మా పక్కన వాళ్ళతో మాకు కాంపిటీషన్ ఉంది, నిజమే. కానీ మీకు నేర్చుకోవడానికి కూడా టీచర్తో ఎక్కువ మీ పక్కన వాళ్ళ నుంచి మీరు నేర్చుకుంటున్నారు. ఎందుకు? యంగ్ బ్రెయిన్ కదా, మనకు ఉన్న అనుభవం ఉంది. మీరు ప్రతిరోజు కొత్త కొత్త అనుభవం కలెక్ట్ చేస్తున్నారు. సో టీచర్తో సార్ ఫ్యాకల్టీ ఈజ్ ఎ గైడ్, కానీ మీ పక్కన ఉన్న ఫ్రెండ్ మీకు చాలా మంచి నేర్పించుకోవడానికి క్యాపబుల్ ఉన్నారు. వాళ్ళ నుంచి నేర్చుకోండి, మీరు కూడా నేర్పించేయండి. ఒక నెల తర్వాత మీరు ఏ ఊరు నుంచి ఉంటే ఆ ఊరు మీరు వెళ్ళినప్పుడు 10 మంది మీ దగ్గర రావాలి, మీకు అడగాలి, అన్న లేకపోతే తమ్ముడు నాకు ఇది చెప్పించండి ఎట్లా అవుతుంది. వాళ్ళు మీ దగ్గర వస్తే మీకు నిజం సక్సెస్. ఎగ్జామ్లో సక్సెస్ తర్వాత తప్పకుండా వస్తుంది. ఎగ్జామ్లో సక్సెస్, మీ లైఫ్లో సక్సెస్ వచ్చిన తర్వాత ఆ రిఫ్లెక్షన్ ఉంటుంది. లైఫ్లో సక్సెస్ అంటే మేము ఎక్కడ వెళ్ళినా మా దగ్గర 10 మంది వస్తారు, వచ్చి అడుగుతారు. నేను కూడా 10 మంది అడిగిన కనీసం 7-8 క్వశ్చన్స్ వాళ్ళకి సాల్వ్ చేసి ఇస్తాము. 2-3 రకాలు చూపిస్తాము. ఒకటే దారి లేదు.
ఈ ప్రశ్న ఉంటే ఇట్లా సమాధానం ఉంది, ఒక దారి ఇటువైపు ఒక దారి ఇటువైపు, ఈ దారిలో ఎంత టైం పడుతుంది, ఆ దారిలో ఎంత టైం పడుతుంది, ఆ విధంగా మీకు నైపుణ్యత ఉండాలి. ఆ కారణంతోనే నేను అంటే పేరు చూస్తే నాకు ఒకటే, మీరు ఎక్స్పర్ట్గా ఉండాలి. ఏ పని చేసినా లైఫ్లో సక్సెస్ మీ వెనుక ఉంటుంది. కానీ మీరు షార్ట్ కట్ అడిగినా, సార్ ఎట్లా చేస్తే నాకు త్వరగా అవుతుంది, త్వరగా చేసుకోవడానికి దారి లేదు, కానీ తప్పకుండా తీసుకురావడానికి దారి ఉంది. సో తప్పకుండా తీసుకురావడానికి దారి మీరు నైపుణ్యం తెచ్చుకోవాలి. నేను కలెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకు ఏం మనం అడిగినా ఎంత మంచి ప్లేస్ మాకు ఇచ్చారు. నేను గుర్తుపెట్టున్నాము, నేను ఇంజనీరింగ్ ప్రిపరేషన్ కోసం పోతే అప్పుడు బీహార్లో మనకు ఇదే టైంలో నీ వరకు బుర్దా క్రాస్ చేసి మనము టీచర్ దగ్గర వెళ్ళేవాళ్ళు. సైకిల్ ఇట్లా డ్రాగ్ చేసి ఒక 1.5 కిలోమీటర్ డ్రాగ్ చేసి అక్కడ వెళ్ళినా ఏం కరెంట్ ఉండదు. వెళ్ళినా కుర్సీ దొరికితే కుర్సీ, లేకపోతే బెంచ్, లేకపోతే కింద కూర్చోవాలి, ఎట్లా పాల్తీ మార్కెట్ అండ్ చదవాలి. కానీ హీ వాజ్ అన్ ఎక్స్పర్ట్. సో వాళ్ళ మాట వినడానికి మనము 2-3 అవర్స్ ట్రావెల్ చేసి మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మీ అందరికీ చాలా మంచి సౌకర్యం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఎంత మంచి కరెంట్, ఎలక్ట్రిసిటీ ఉన్న, ఫ్యాన్ ఉన్న స్పేస్ కూడా ఇచ్చారు. అదేవిధంగా నేను ఒక మాట చెప్పాము, ఒక స్టూడెంట్కి బిగ్గెస్ట్ అంటే పెద్ద డైవర్షన్ ఏముంటుంది, తినాలి. ఎందుకు ఆకలి వస్తుంది, ఇక్కడ ఆకలి వచ్చినా ఇది క్లోజ్ అయిపోతుంది. సో ఫస్ట్ థింగ్ స్టూడెంట్ ఒకసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆకలి మర్చిపోవాలి, తిని రావాలి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ మనం మంచి లంచ్ ప్రొవైడ్ చేసిన మొత్తం 5 వరకు వాళ్ళకి ఎనర్జీ మనము తెచ్చుకోవాలి. అది బాధ్యత మన ఫ్యాకల్టీకి. బై 5 PM వాళ్ళకి ఎనర్జీ ఏం లేకుండా వరకు చదివించుకోవాలి. ఎక్స్పెరిమెంట్ అంటే ఎక్సర్సైజ్ చేయించుకోవాలి, టెస్ట్ తెచ్చుకోవాలి. సో దట్ మీరు భోజనంకి సరిగా వాడుకున్నారు. ఆ విధంగా మీకు నైట్లో పడుకున్నప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ వచ్చినప్పుడు మీరు మీ లక్ష్యం వదిలిపెట్టి ఏం విషయం మీద ఆలోచన చేయకండి. పక్కన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎందుకు మీరు అందరు యంగ్, మీకు తెలిసి ఉంటుంది. ఆ యూత్లో రకరకాల భావన ఉంటుంది. నేను ఈ విషయంలో చాలా గట్టిగా ఉన్నాము. ఎట్టి పరిస్థితిలో బ్రదర్హుడ్, సోదరి తప్ప ఏం భావన లేకుండా పని చేస్తే మీ గురువు గారు ఇక్కడ ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళు మీ సోదరి, మీకు తప్పకుండా సక్సెస్ ఉంటుంది. ఇంతకు ఎక్కువ చెప్పుకోవడానికి లేదు. ఎగ్జాంపుల్ మీ ముందు ఉన్నారు. ఇదే భూమికి అంటే పుట్టిన పెరిగిన ఈరోజు మనోజ్ గారు మీ దగ్గర హైయెస్ట్ ర్యాంకులో ఉండి మీ దగ్గర ఉన్నారు. వాళ్ళు చాలా అంటే ఓపెన్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళకి పృష్ఠభూమి ఏం పెద్ద లేదు. అక్కడ ఉన్న మనిషి ఇక్కడ వరకు రావడానికి దారి ఒకటే, మీ లక్ష్యం మీద మీ సంకల్పం. ఆ సంకల్పం ఆధారం పెట్టి మీరు హాసిల్ చేసిన నైపుణ్యంతో మీకు ఎక్కడ కూడా ఈ కుర్సీతో పెద్ద కుర్సీ ఉంది ఈ వరల్డ్లో, అక్కడ కూడా మీరు వెళ్తారా? తప్పకుండా వెళ్తారా. ఎక్కడ కూడా ఆగిపోవడానికి లేదు. కానీ ఈ విషయం నేను చెప్పిన విషయం గుర్తుపెట్టాలి. మీ అందరికీ నేను నా అన్న అంటే తమ్ముడు చెల్లి అట్లా చూస్తున్నాము. మనము అందరు అధికారిగాని ఇక్కడ అధికారి ఎట్లా లేకుండా బ్రదర్ సిస్టర్గా చూసుకోవడానికి, మీకు చెప్పుకోవడానికి, కంటిన్యూస్గా మీకు మానిటర్ చేయడానికి మా డీసీపీ గారు ఉంటారు, మా ఏసీపీ గారు ఉంటారు. బట్ ఓకే, చాలా ఇంపార్టెంట్ కీలకమైన పాత్రం. ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. చాలా చోట్ల ట్రైనింగ్ ఉంటుంది, కానీ ఇక్కడ క్యారెక్టర్ బిల్డింగ్ కూడా ఉండాలి. స్కిల్ బిల్డింగ్తో సహా క్యారెక్టర్ బిల్డింగ్ ఉండాలి. మీరందరూ ఒక మనిషి అయి ఎన్ని రోజులు ఉంటే 90 days ఉంటే 120 days అంటే డిపెండింగ్ అపాన్ ఈ ఎగ్జామ్ ఎంత లాంగ్ ఉంటుంది. కానీ తప్పకుండా మీరు మంచి హార్డ్ వర్క్ చేయండి. మేము మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఇప్పుడే చెప్తున్నాము. ఐఎమ్ ష్యూర్ యూ ఆల్ విల్ బీ సక్సెస్ఫుల్ వితౌట్ ఎనీ ఎక్సెప్షన్. థ్యాంక్ యూ.